ఓకే, రైట్ రైట్. పవన్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు, అది మీకు కూడా తెలుసు. అంటే పార్టీ పేరు మార్పు వల్ల మేము కొంత నష్టపోయాం, మరి దాన్ని మళ్ళీ సరిదిద్దుకున్నామని చెప్పారు. అదేవిధంగా పాదయాత్ర చేయబోతున్నా ప్రకటించారు. ఏంటి పాదయాత్ర సెంటిమెంట్ ఏంటి అసలు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే పార్టీ పేరు మార్పు అంటే కొంతమంది తెలంగాణకు పేగుబంధం బీఆర్ఎస్ పెట్టడం వల్ల పేగుబంధం అక్కడ కట్ అయిపోయింది, తెలంగాణ సెంటిమెంట్ అక్కడనే పోయింది, ఇక తెలంగాణలో వీళ్ళకేం పని అది ఇది అన్నట్టుగా కొంతమంది రాజకీయ ప్రతిపక్ష నేతలు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది తెలంగాణ ప్రజలు కూడా టీఆర్ఎస్ పెడితే మంచిగా ఉంటది అని అనుకుంటున్నారు. వీటన్నిటిని అంటే సూచనగా తీసుకొని రామన్న గారు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ పార్టీ పేరు మార్పు అనేది జరిగిపోయింది. ఆల్రెడీ బీఆర్ఎస్ గా ముద్రపడ్డది. ఆ బీఆర్ఎస్ గా ముద్రపడిన తర్వాతనే కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను, కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి కొడుతున్నది. ఇంకొకటి ఏంటంటే ప్రజలు టీఆర్ఎస్ గా ఉన్నా బీఆర్ఎస్ గా ఉన్నా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా పార్టీ పనిచేస్తున్నది. ఇక ఆనాడు ఎవరో చెప్తే టీఆర్ఎస్ పార్టీ పెట్టలేదు కేసీఆర్ గారు, ఆనాడు ఎవరో చెప్తే తెలంగాణ కోసం కొట్లాడలేదు, ఆనాడు ఎవరో చెప్తే ఆయన చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకురాలేదు. అందరినీ ఏకం చేసుకొని సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి ఆయన ఆలోచనలు రక్తమాంసాలను కరిగించి టీఆర్ఎస్ పార్టీగా పెట్టి, టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డ పార్టీగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా మిగిలిపోయింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీగా 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ చేసిన ఏవైతే రైతులకు కానివ్వండి, తెలంగాణలో అభివృద్ధి కానివ్వండి, ఇదంతా అభివృద్ధి ఇదంతా పాలన దేశంలోకి రావాలనేసి బీఆర్ఎస్ పార్టీగా రూపొందడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీగా రూపొందిన దగ్గర నుంచి వెళ్ళి కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మిగతా నాయకులు కానివ్వండి ఏ విధంగా యుద్ధం చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ మీద అనేది మీకు అందరికీ తెలుసు. టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు కేసీఆర్ గారు సాధించిన విజయాలే కానివ్వండి, బీఆర్ఎస్ గా మారిన తర్వాత దేశంలో ఎక్కడ ఈ పార్టీకి హక్కున చేర్చుకుంటారో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పేరు తర్వాత అంటే జాతీయ రాజకీయాలకు వెళ్ళిన మీరు దాని తర్వాత రాష్ట్రంలో కొంచెం నష్టం వాటిల్లిందంటే ఒప్పుకుంటారా? నష్టం వాటిల్లిన మాట వాస్తవం అండి. అంటే నష్టం అంటే బీఆర్ఎస్ గా అయిపోయింది అనేసి ప్రతిపక్షాలు ఇక టీఆర్ఎస్ తో సంబంధం లేదు, పేగుబంధం దిగిపోయింది అని కొన్ని చేసిండ్రు కదా ఏవైతే, దాని వల్ల కొంచెం నష్టం జరిగిన మాట వాస్తవము. ఇంకొకటి పాదయాత్ర గురించి అని అంటే, పాదయాత్ర అనేది ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసినప్పుడు నేను చిన్నపిల్లను. ఏంటంటే కరెంటు గురించి కానివ్వండి, నీటి కష్టాల గురించి కానివ్వండి, ఆరోగ్యశ్రీ అదే వైద్యం కోసం పేదలు పడుతున్న కష్టాలను కానివ్వండి చూసి చెల్లించి మంచి మంచి పథకాలను తీసుకొచ్చిండు. ఇప్పుడు రామన్న గారు పాదయాత్ర చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అస్తావ్యస్తం చేస్తుందో, అన్యాయానికి గురి చేస్తుందో, ప్రాజెక్టులను పడావు పెడుతుందో, రైతులను ఆత్మహత్యలకు ఉసిగొలుపుతుందో, నేతన్నలు ఆత్మహత్యల దారి పడుతున్నారో, ఆటో అన్నలు కానివ్వండి, ప్రతి ఒక్క సామాజిక వర్గము బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా కుంగదీస్తున్నాడు అనే ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నారు. హైడ్రా తోటి హైదరాబాద్ నే కాకుండా పక్క ఏదైతే తెలంగాణనే అన్యాయం పట్టిస్తున్నారో వాటన్నిటి మీద పాదయాత్ర చేయదలుచుకున్నారు. పవన్ గారు టీఆర్ఎస్ పేరు ఇప్పుడే ఎందుకు ప్రస్తావన తెచ్చారు? అంటే కవిత కూడా టీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టుకునే ఆలోచనలో ఉన్నారు. అదే నేను చెప్పినాను కదా అండి, ఎవరో చెప్తే టీఆర్ఎస్ పార్టీ ఆనాడు కేసీఆర్ గారు పెట్టలేదు, ఎవరో పెడతా అంటే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టలేదు. ఆమె ప్రస్తావన ఎందుకు తెచ్చిండ్రు అనేది ఆమె అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మీరు రూపాంతరం చెందినప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పేరు ఎవరైనా పెట్టుకోవచ్చు, నేను పెట్టుకునే సిద్ధంగా ఉన్నట్టు కవిత చెప్తా ఉన్నారు కదా. ఇక అంటే పెట్టుకుంటారు కావచ్చు, అంటే అట్లా పెట్టుకోవడానికి కూడా లేదు అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ అవుతుందా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందా అనేది ఇప్పుడు అది చర్చ అవసరమే లేదు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీగా ప్రజల్లోకి వెయ్యింది, బీఆర్ఎస్ గానే ఉంటది అని అయితే నేను అనుకుంటున్నాను. రైట్ జితేంద్ర గారు గుడ్ మార్నింగ్. కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము శిరసావహిస్తాం అంతే. ఇంకా జితేంద్ర గారు